త్రిమూర్తుల యొక్క మహత్యం. హిందూ ధర్మంలో త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, శివుడు సృష్టి, స్థితి, లయకర్తలుగా పూజించబడతారు. బ్రహ్మదేవుడు సృష్టికర్త, సమస్త జగత్తును, జీవరాశులను, భూమండలాన్ని, భౌతిక జగత్తును సృష్టించిన దేవుడు. అయితే బ్రహ్మకు కొంతమంది మాత్రమే ఆలయాలను నిర్మించారు. విష్ణు భగవానుడు భక్తులను రక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ భూమిపై అవతారాలు ఎత్తాడు. అలాంటి అవతారాలే దశావతారాలు. శివుడు లయకర్త, అంత్యదశలో సర్వాన్ని తనలోనే లయమయ్యేలా చేసే శక్తివంతమైనటువంటి మహాదేవుడు. ఆయన తాండవ నృత్యం సృష్టికి, వినాశనానికి సంకేతం. శివుడు భక్తులకు అత్యంత అనుకూలమైనటువంటి కరుణామయుడిగా కూడా పిలువబడతాడు. త్రిమూర్తుల సమతుల్యత వల్లనే ప్రపంచం సమతుల్యంగా ఉంటుంది. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పరిపాలిస్తాడు, శివుడు నాశనం చేసి కొత్తగా మార్పును తీసుకువస్తాడు. అందువల్ల త్రిమూర్తుల ఆరాధన ద్వారా మన జీవితంలో శ్రేయస్సు కలుగుతుందన్నది విశ్వాసం.